నమస్తే, వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ గోగారి. ఈరోజు మనతో 2015 నుంచి 2025 వరకు ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ రాజ్యాంగ హక్కులు సమంగా అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు చిక్కెం జానయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అన్నని వెల్కమ్ చేద్దాం. నమస్తేనా? నమస్తే. జై భీమనా? జై భీమ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అస్సలాముఅలైకుం. వాలేకుం సలాం. మొత్తానికైతే అన్ని వర్గాల వారిని మీరు అభినందిస్తారు, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ కోసం కూడా మీరు పోరాటాలు చేస్తారు. ఖచ్చితంగా చేస్తారనా? ఖచ్చితంగా చేస్తాం. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అన్న. మా కుటుంబ నేపథ్యం కూలి. మా నాన్న మా అమ్మ కూలి వెళ్తూ ఉండేవాళ్ళు. కూలి వెళ్తూ మమ్మల్ని చదివించేవారు, నన్ను కూడా. మాకైతే ఎలాంటి ఆస్తులు కానీ వేరేటివి కానీ అయితే లేవు. కూలి వెళ్ళే మమ్మల్ని చదివించి ఉండేవారు మా పేరెంట్స్. మీ చదువు ఎక్కడ సాగింది? నా చదువు అనేది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వి తిమ్మాపురం గ్రామంలోన 1 to 5th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. తర్వాత 99 నుంచి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఉందన్న, అక్కడ ఎస్సీ హాస్టల్ కూడా ఉండడం కూడా జరిగింది. ఎస్సీ హాస్టల్లో ఉంటూ 6th to 7th కూడా 98 నుంచి 99 వరకు కూడా హాస్టల్లో ఉంటూ కూడా చదువుకోవడం జరిగింది. తర్వాత ఎమ్మెగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోన ఎస్సీ హాస్టల్లో ఉంటూ 2000 నుంచి 2003 వరకు కూడా 8th, 7th, 9th, 10th వరకు కూడా అక్కడే చదువుకోవడం జరిగింది. తర్వాత 2003 తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ మన కర్నూలు జిల్లా సిబెల్గల్ ఏపీఎస్డబ్ల్యూఆర్ కాలేజ్ అని అక్కడ ఉండడం జరిగింది. అక్కడే 2004-05 వరకు కూడా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత 7 తర్వాత కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోన గోపాల్ శెట్టి డిప్లొమా అనేది కూడా ఒక కాలేజ్ కూడా డిప్లొమా కాలేజ్ కూడా ఉండడం జరిగింది. నేను 7th నుంచి 11 వరకు కూడా అక్కడే చదువుకోవడం జరిగింది. తర్వాత అనంతపురం జిల్లా 7 నుంచి అంటే నేను 2005 నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. 5 తర్వాత డిప్లొమా జాయిన్ కావడం జరిగింది ఆదోన్లోన. తర్వాత నేను 2007 నుంచి 11 వరకు అనంతపురం జిల్లాలోన ఇంజనీరింగ్ కాలేజీలోన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా చదువుకోవడం జరిగింది. 11 కంప్లీట్ చేయడం జరిగింది. నా చదువు అక్కడ కంప్లీట్ అయిందన్న. బీటెక్ చదివిన మీరు ఉద్యోగాలు చేసుకోకుండా ఈ ఉద్యమాల బాట ఎందుకు పట్టారు? నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నా ఫ్యామిలీ చాలా పేదింటి ఫ్యామిలీ కాబట్టి కూలిపోతేనే మాకు జీవనం గడిచేది కాబట్టి 2011 తర్వాత 11 to 13 వరకు కూడా అక్కడ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్గా బెల్లారి జిందాల్లో కూడా స్పాంజరింగ్ ఐరన్ కంపెనీలో కూడా పనిచేయడం కూడా జరిగిందన్న. ఈ కుల వివక్షత, ఈ అంటరానితనం, ఈ దాడులు, భూ కబ్జాలు, హత్యలు ఇలాంటివి ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన ఎక్కువ కూడా జరుగుతుండేవి. ఇది చిన్నప్పటి నుంచే నాకు గమనించేవాడిని ఇలాంటి వాటిపైన. మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ మీద కుల వివక్షత ఏమైనా చూపించారా? ఉద్యోగాలు చేసేటప్పుడైతే నాకైతే ఎక్కడైతే కుల వివక్షత ఎదురు కాలేదు. మరి ఎందుకు రావాలనుకున్నారు? ఎందుకు కావాలనుకున్నానంటే పల్లెల్లో కొన్ని ఈ ఆంధ్రప్రదేశ్లోన మన కర్నూలు జిల్లా ఆదోన్ డివిజన్లోన దాదాపు 5 నియోజకవర్గాలు మంత్రాలయం, ఎమ్మెగనూరు, ఆలూరు, పత్తికొండ వల్ల చాలా అన్టచబిలిటీ ఎక్కువ ఉండేది. రోజుకి ఏదో ఒక చోట ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన. అంటే మీరు 2011లో బీటెక్ అయిపోయింది అంటున్నారు. అవును. ఈ కాలంలో కూడా అంటరానితనం, కుల వివక్షత నిజంగా ఉందానా? ఉంది, 100% ఉంది. 100% ఉంది. నేటికి కంప్యూటర్ యుగంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అన్న. ఒక ఎగ్జాంపుల్ అంటే రీసెంట్గా మేము కూడా కొన్ని కార్యక్రమాలకు కూడా ఎక్కడన్నా ఈ జిల్లా మన కర్నూలు జిల్లాలోన ఆదోన్లోనే ఒక కార్యక్రమానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా కొంతమంది నాయకుల్లోన మమ్మల్ని నిలబెట్టడం జరిగింది, వాళ్ళు కూర్చోవడం జరిగింది. అది కూడా అంటే కొంతమంది పక్కనున్న వాళ్ళు కూడా ఎందుకు అలా నిలబెట్టడం జరిగిందంటే సరేలే వాళ్ళు ఎస్సీలు, మనం ఆధిపత్య కులాలు కూడా అని కూడా జరగడం జరిగింది. ఎవరో కాదు, రోజుకు పేపర్లోన, టీవీలో, ఛానల్లోన ఎక్కడో చోట కుల వివక్షత, అంటరానితనం, దాడులు, హత్యలు చూడు చేస్తున్నాం.
నా దగ్గరే నేనే ఎదుర్కోవడం జరిగింది. ఆదోన్లో ఒక ప్రోగ్రామ్. మీరు ఈ ఉద్యమాలు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు నేను ఉద్యమాలంటూ 2005 నుంచి చేస్తున్నాను. అంటే నేను చదువుతూ ఉన్నప్పటికైనా కూడా చదువుతూ ఉద్యోగం చేస్తూ కూడా నేను ఉద్యమాలు కొనసాగించేవాడిని. నేను దాదాపు ఇప్పటికి 18 సంవత్సరాలు, 18 ఇయర్స్ నా ఉద్యమం. జేబీఎం ఎంఆర్పిఎస్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను జైభీం ఎంఆర్పిఎస్ సంఘం అనేది 2022 జూన్ 6వ తేదీన కూడా స్థాపించడం జరిగింది. నేటికి అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అవుతుంది నా జైభీం ఎంఆర్పిఎస్ సంఘాన్ని స్థాపించి. మెయిన్ నినాదం ఏంటన్నా జేబీఎం ఎంఆర్పిఎస్ నినాదం? జైభీం ఎంఆర్పిఎస్ సంఘ నినాదం ఏమంటే, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలలుగన్నాడు, సామాజిక న్యాయం అయితేమి, ఆత్మగౌరవం అయితేమి, హక్కులైతేమి, రాజ్యాధికారం, చివరి ధ్యేయంగా రాజ్యాధికారం అని కూడా కోరుకున్నాడు. కాబట్టి ఆ రాజ్యాధికారం దిశగా కూడా మేము పయనిస్తాం. మా లక్ష్యం అంటూ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని సాధించడమే మా జైభీం ఎంఆర్పిఎస్ లక్ష్యం. నల్లకండం ఎందుకు వేశారన్నా? మందకృష్ణ మాదిగ గారు వేశారని వేశారా? లేదన్నా, నల్లకండం అనేది ప్రతి ఒక్కరికి, చదువుకున్న వారికి కానీ చదువు లేని వారికి కానీ కూడా తెలుసు. నల్లకండం అనేది నిరసన కన్నా. నిరసన నిరసన అంటే నిరసన అంటే ఏదైనా కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ, అక్రమాలు జరిగినప్పుడు కానీ, దాడులు జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే నిరసన. రీసెంట్ గా రాజేష్ మహాసేనని ఖబర్దార్ రాజేష్ మహాసేన అని అనడం జరిగింది. దాని మీద మీరు చెప్పండి అన్న. మహాసేన రాజేష్ అనే వ్యక్తి తెలంగాణలోన ఎక్కడో ఒక సభ పెడితే వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది 30 ఏళ్ళ పోరాటం. ఎంతోమంది త్యాగ ఉద్యమాలకు సిద్ధపడి చాలామంది అమరులు కావడం కూడా జరిగింది. సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ న్యాయం. అదేవిధంగా ఈ భారతదేశ హానరబుల్ సుప్రీంకోర్టు 7 ధర్మాసనం 2024 ఆగస్టు 1వ తేదీన కూడా వర్గీకరణ ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని ఆర్టికల్ 341, 342, 16 సబ్ క్లాస్ 4 ద్వారా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం. ఈరోజు న్యాయబద్ధమని తెలిసినప్పటికైనా కూడా, సామాజిక న్యాయం తెలిసినప్పటికైనా కూడా ఒకే కులానికే ఊకొట్టి, ఒకే కులం వాళ్ళే లబ్ధి పొందాలి, ఒకే కులం వాళ్ళే ఏలాలి, ఒకే కులం వాళ్ళే మరి ఒకే కులం వాళ్ళే మరి రాజ్యం ఏలాలని ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక దళితుడు, ఆయన దళితుల్లోనంటే 59 ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకనే ఖబర్దార్ మహాసేన, నీవు దళితుల ద్రోహి, రాజ్యాంగ ద్రోహి, సుప్రీంకోర్టు ద్రోహి అని కూడా నేను ఖబర్దార్ అని అందుకనే అనడం జరిగింది. మతోన్మాదులు, స్వార్థపరులు, కుట్రదారులు అని కూడా అన్నారు. అవునన్నా. ప్రధానంగా ఇంకోటి, మీసాలు పెంచడం కాదు, మీసాలు పెంచడం దానికి అర్థం ఉండాలా అన్నారు. మీరు పెంచిన మీసాలకు అర్థం ఏమిటి? ఈరోజు ఆయన ఎక్కడో మీసాలు, ప్రతి కార్యక్రమంలోన మీసాలు ఇట్లానే పెంచి ఏదో తిప్పుతూ ఉంటాడు. అది నిజమైన అంబేద్కరిజానికి రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ధ్యేయం కొరకు మాట్లాడాలి, తిప్పాలి. ఆయన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ, అంబేద్కరిజానికి తూట్లు పడుస్తూ మీసాలు తిప్పితే నిజమైన మీసాలు ఎట్లయితే అన్నారు. సరేనా? మీరు తిప్పుతున్నారు మీసాలు, మీరు కూడా మీసాలు తిప్పుతున్నారు. మీరు ఎంతమందికి మీసాలు తిప్పడం నేర్పించారు? మీసాలంటే ఈరోజు తిప్పడం అంటూ కాదు, రాజ్యాంగంలోన ప్రతి ఆర్టికల్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించే ఆర్టికల్లు ఏదైతే కనపరిచారో ప్రతి ఆర్టికల్ను కూడా చదివి మతోన్మాదులకు కానీ, కుల వివక్షత చూపే నాయకులు కానీ, ఆధిపత్య కులాలకు అంటరాంతరం చూపే నాయకులకు కానీ ప్రశ్నించే తత్వాన్ని నేను నేర్పించడం, అదే మీసం తిప్పడం. ఎంతమందికి నేర్పించారు? దాదాపు 2000 మందికి కూడా నేను నేర్పించడం జరిగింది. ప్రశ్నిస్తున్నారా? ప్రతి చోట ఎక్కడైనా అన్యాయం జరిగిన ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ప్రశ్నిస్తే మీ కుల సంఘంలో ఉన్నటువంటి నాయకులే మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారంట కదా. ఆనాడు అంబేద్కర్కే తప్పలేదు. అంబేద్కర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూడలేక, ఓర్వలేక మరి ఆయన్నే తొక్కేయాలని చూసినారు. ఈరోజు నేను అంబేద్కర్లో ఉన్న కొంత
నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు, నేను అతి తక్కువ కాలంలోన జైభీం ఎంఆర్పిఎస్ సంఘాన్ని అనే సంఘాన్ని స్థాపించి ఈరోజు యువతరంతో జతకట్టి అలుపెరిగిన పోరాటాలు చేస్తూ త్యాగ ఉద్యమాలకు సిద్ధపడి ప్రతి కార్యక్రమాన్ని రాజ్యాంగబద్ధంగా కూడా ఛేదించి నిజమైన అంబేద్కరిజాన్ని బతికించడానికి ఈరోజు నేను ఎక్కడో తారాస్థాయిలో కూడా చేరుతానన్న ఉద్దేశంతో మన వాళ్ళే కుట్రపడి నన్ను కిందకు లాగాలని చూస్తున్నారు. కానీ నేనైతే ఎవరికైతే నేను భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే నా సత్తా, నా ధైర్యం రాజ్యాంగం. ఆ ఆయుధంతోనే నేను కొట్లాడతాను. ఆ ఆయుధంతోనే ఏ స్థాయిలో కూడా వెళ్ళి మాట్లాడగల సత్తా నాలో ఉంది. కాబట్టి చాలా మంది నేటికి కూడా మన వాళ్ళు తొక్కాలని చూస్తున్నారు. ప్రజెంట్ మా జైభీం ఎంఆర్పిఎస్ సంఘాన్ని కూడా తొక్కాలని కొన్ని టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేనైతే బెదరం. ఏ ఏ ఏ ఏ తారస్థాయిలో కూడా మాట్లాడే అనర్గళ శక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇవ్వడం కూడా జరిగిందని కంఠపదం కూడా నేను చెప్పగలను. మీరు ఎప్పుడైనా సరే బానిసలం కాదు పాలకులం అంటుంటారు. మీరు నిజంగా పాలకులేనా? ఎస్, మేమైతే బానిసలం కాదు. మేము పాలకులమే. చరిత్ర చదవండి. ఏ చరిత్రలో ఉంది? మాదిగ చరిత్ర చదవండి. మాదిగ చరిత్రలో కూడా మేమేమో అనేది కూడా ఉంది. మేము పాలకులమే. ఏ శతాబ్దంలో ఉంది? క్రీస్తు పుట్టిన తర్వాత 19వ శతాబ్దం అప్పుడు ఉంది. ఆ శతాబ్దంలో కూడా చదవండి ఖచ్చితంగా. మా చరిత్ర ఏమో అనేది కూడా, మాదిగల చరిత్ర అంటే ఏమి, మాదిగలంటే బానిసలు కాదు, మాదిగలంటే పాలేర్లు కాదు, మాదిగలంటే పాలకులనే తయారు చేస్తానని కూడా నేను కూడా చెప్పడం కూడా జరిగింది. పాలకులుగా ఉన్న మీరు కుల వివక్షత, అంటరానితనమని ఎందుకు పోరాడుతున్నారు? ఇప్పుడు నేటి యుగంలోన మేము ఆర్థికంగా చాలా వెనుకబడిపోయి, మేము పాలకులు అయినప్పటికీ కూడా సీట్లు మావే, ఓట్లు మావే, కృషి మాది, జెండాలు మోస్తాం మేమే, ఓట్లేసే యంత్రాలుగా మేమే ఉంటాం. కానీ కుర్చీలు అయితే లేవు. ఎందుకంటే ఆర్థికంగా లేకపోవడంతోన మేము పాలకులు ఉన్నవారు కూడా కింద కూలీలుగానే చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లోన పాలకులుగా జైభీం ఎంఆర్పిఎస్ సంఘం తయారు చేసి చూపిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా హత్య జరిగినా, మర్డర్ జరిగినా మీరు ముందుండి అక్కడ వాళ్ళకు నిందితునికి శిక్ష పడేంత వరకు పోరాడుతూనే ఉంటారని మీరు చాలాసార్లు చెప్పారు. కక్ష సాధింపుగా మీ మీదనే మర్డర్ అటెంప్ట్ జరిగితే ఏంది పరిస్థితి? ఇప్పుడు బ్రదర్, ఈరోజు నేను నా జీవితాన్నే జాతికి త్యాగం చేసిన. నిజంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళ హత్యలు కానీ, దాడులు కానీ, ఈ అత్యాచారాలు కానీ జరుగుతావో, నేను వెళ్ళి ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళకి శిక్ష చేపిస్తున్నాం. కానీ ఆ ముద్దాయిలు కూడా నా మీద ఒకవేళ హత్యాయత్నానికి కూడా పాల్పడితే నేనైతే ధైర్యంగా కూడా, నిజంగా నేను తప్పు చేస్తే ఒకవేళ ధైర్యంగా చంపండి అని కూడా నేను అంటా. చంపండి అని అంటా. నేనైతే భయపడను. వాళ్ళు చంపుతారనే కానీ నా ఉద్యమాన్ని అయితే నీరుగార్చను, నా ఉద్యమానికి అయితే పులి స్టాప్ పెట్టను. ఎవడైనా సరే, ఏమైనా సరే, నా దమ్ము, నా ధైర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగమే. ఆ దమ్ముతోనే వెళ్తున్నా. నన్ను చంపినా చింతలేదు. కానీ నేను ఎదుర్కొంటా. నేనైతే చంపుతారనే మాట వస్తే మాత్రం నేను భయపడను. ఈ ఉద్యమాలు చేయడానికి చాలా ఖర్చు అవుతుంటుంది. అవును. ఆర్థికంగా మీకు అంత లేదని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ ఉద్యమాలు చేసి వీళ్ళని మార్చలేను కదా, నేను ఎందుకు ఊరికే ఈ సంఘం తీసేస్తే బాగుంటుంది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఎప్పుడైతే అలా అయితే అనిపించలేదు. కానీ నాదైతే ఆర్థికంగా అయితే చాలా చాలా నేను జీరో, జెడ్ఈఆర్ ఆర్థికంగా ఎక్కడ లేదు. ఏదో అరకొర రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తూ నా ఉద్యమాన్ని కూడా నడిపిస్తున్నాను. కానీ కొన్ని చోట్ల నా కుటుంబ సమస్యలు, ఏదన్నా అనువు కానీ, ఆప్తి కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ గురైతే మాత్రం కొంత డబ్బు లేకపోయి నేను అక్కడ ఇవ్వలేకపోతున్నాననే బాధ కూడా కొన్ని సమయాల్లో కూడా కలిగింది. కానీ ఉద్యమాల్లో మాత్రం ఖచ్చితంగా ముందుకే వెళ్దాం. ఎంతవరకైనా కానీ చూద్దాం. అది ఏమైనా కానీ భయం అనేది మనలో ఉండకూడదు. ఖచ్చితంగా నేను ముందుకే వెళ్ళాలని కూడా నేను అనుకోవడం కూడా జరిగింది. బుడగ జంగాల క్యాస్ట్ అని ఒకటి ఉంది, తెలుసానా? తెలుసు. ఎస్సీ జాబితాలోనే ఉంది. ఉంది. వాళ్ళ కోసం మీరు పోరాడారన్నా? మేము
బుడుగు జంగాల జాతుల కొరకు కూడా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని కూడా మేము చాలామంది కలెక్టర్లను అయితే ఎంఆర్ఓలను అయితే ఆర్డీఓలను అయితే మేము అడగడం కూడా జరిగింది. వాళ్ళ కొరకు కూడా పోరాటం చేసడం జరిగింది. మాతో జైభీం ఎంఆర్పిఎస్తో పాటు కూడా బుడుగు జంగాల వాళ్ళు కూడా వచ్చి కూడా కొన్ని కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నాం. మేమైతే వాళ్ళ కొరకు కూడా పోరాటం చేయడం కూడా జరిగింది. అంటరానితనం, కుల వివక్షతని మీరు ఇంతవరకు రూపు మార్చారా? చాలా చోట్ల రూపు మార్చిన ఉమ్. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఈ కర్నూలు జిల్లాలోన ఎక్కడ పలు చోట్ల జైభీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానాయి మాదిగ అంటే ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే అంటరాంతరం జరిగిందో ఆ చోట నేను రూపుమాప్ చేయడం జరిగింది. మంత్రాలయం నియోజకవర్గం చాలా చోట్ల చేసిన, ఆదోన్ నియోజకవర్గం చాలా చోట్ల చేసిన, ఎమ్మెగనూరు నియోజకవర్గం చాలా చోట్ల చేసిన, ఇదే కర్నూలు జిల్లాలోని కొన్ని ప్లేసుల్లో కూడా నేను రూపు మార్చిన, కొన్ని గుంటూరులో కూడా చేసిన, అదేవిధంగా విజయవాడలో హోటల్లో కూడా చేసిన, చాలా చోట్ల చేసిన రూపు మార్చిన. అంటరానితనం అంటే ఏ విధంగా రూపు మాపినారు మీరు? అంటే ఆ సమస్య ఏ విధంగా ఉండేది? సమస్య అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక హోటల్కి వెళ్తాం అనుకో, హోటల్కి వెళ్తే మేము ఎస్సీలను తెలుసుకొని కొంతమంది ఆ యాజమాన్యం వాళ్ళు ఎస్సీ వాళ్ళకి స్టీల్ గ్లాసులు పెట్టద్దండి, ప్లాస్టిక్ గ్లాసులే పెట్టండి, ఆ స్టీల్ గ్లాసులు వాళ్ళు నీళ్లు తాగితే మనం మైలు పడిపోతాం కాబట్టి వాళ్ళకి ప్లాస్టిక్ గ్లాసులే పెట్టండి అని కూడా పెట్టడం జరిగింది. అది అంటరానితనం. దాన్ని ఏం చేశారు మీరు? మేము దాన్ని రూపు మార్చినాం. చట్టానికి అప్పచెప్పి నీవు తాగేది నీళ్ళే, మేము తాగేది నీళ్ళే, నీవేమి ప్లాస్టిక్ స్టీల్ గ్లాసులో ఉన్న పాదరసం పోసుకుని తాగడం లేదు కదా. నీకు దాహం వేస్తే నీళ్లు తాగుతావు, మాకు దాహం వేస్తే మేము నీళ్లు తాగుతాం. కాబట్టి నీకు నాకు మరి తాగే వస్తువుల్లో ఉన్న డిఫరెంట్ ఎందుకు? కాబట్టి సమాంతరంగా తాగదాం. అంటే ఆ హోటల్ మీద కేసు వేసినారా? ఆ హోటల్ యజమాని మీద ప్రశ్నించినాం, పోరాటం చేసినాం. ఇమ్మీడియట్లుగా సిఐ గారికి ఫోన్ చేసినాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం, వచ్చినారు, మాట్లాడినారు, ఇది తప్పని చెప్పినారు. దీన్ని ఇంకోసారి మళ్ళా మీరు రిపీట్ చేస్తే ఖచ్చితంగా మీ పైన కేసు కట్టి ఆ హోటల్ని కూడా సీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రాజకీయంగా జనసేన పార్టీ నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం ఉండింది, జస్ట్లో మిస్ అయింది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నారు? 100% కరెక్ట్. నాకు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ 2011 నుంచి కూడా నేను ఎక్కువ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ సామాజిక కార్యక్రమాలు జనసేన పార్టీ వాళ్ళు కూడా సామాజిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తే టికెట్లు ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. నేను 2019 ఉందో ఎన్నికల్లో, ఆ 2019 ఎన్నికల్లోన నేను అప్పటికే తారాస్థాయిలో కూడా సామాజిక కార్యక్రమాలు కూడా ఎక్కువ చేయడం జరిగింది. అప్పుడు ఒక ఎగ్జామ్ కూడా బెంచ్ సర్కిల్లో కూడా పెట్టడం జరిగింది. నేను వెళ్ళి ఎగ్జామ్ కూడా రాసిచ్చేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉంది, వాక్చాతుర్యం ఉంది, చదువు ఉందని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత బీఫామ్ వస్తుందని ఒక 7 రోజుల ముందు కొంత మా నియోజకవర్గంలోన వాల్మీకి ఓట్లు ఎక్కువ ఉన్నామనే ఉద్దేశంతో నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఛాన్స్ వస్తే మీరు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు? పార్టీలు ఏ పార్టీ అని చెప్పను, ఆ పార్టీ నన్ను గుర్తించాలి. నేను బానిసంగా అయితే పనిచేయను. నేను ఆ పార్టీ టికెట్ కావాలని నేను వెళ్తే వాడు బానిసంగానే చూస్తాను. నన్ను గుర్తించి ఆ పార్టీ నా దగ్గరికి రాదు. ఆ పార్టీ నన్ను గుర్తించి వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ కోరుకున్నది కాబట్టి రాజ్యాధికారం వెళ్తాం. ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎస్సీ వర్గీకరణ అనేది నిజమైన మాదిగలు మాదిగ ఉపకులాలకి స్వాతంత్రం వచ్చిందని త్వరగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసిందో త్వరగా అమలు చేస్తే లక్షల మంది మాదిగ ఉపకులాల జీవితాలు వెలుతురు వస్తుందని కూడా నేను నా అభిప్రాయాన్ని కంఠబద్ధంగా తెలియజేస్తాను. వర్గీకరణ అనేది చాలా సామాజిక న్యాయం ఇది. కాబట్టి వర్గీకరణ జరిగితే రాజకీయంగా కానీ వర్గీకరణ విషయంలో కొంతమంది ఇప్పుడు రాజకీయం అనేది మాలలు కొన్ని గ్రామాల్లో 10 ఓట్లే ఉంటాయి, మాది ఓట్లు 3000 ఉంటాయి. చాలా చోట్ల నేను తిరిగిన గ్రామాల్లోన మాలలకే ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది, మాదిగలకు ఇవ్వలేదు.
ఓటు జనాభా ఎక్కువ ఉన్నప్పటికైనా కూడా ఇవ్వలేకపోయింది. ఆ విధంగా రాజ్యాధికారం అయితే, ఉద్యోగపరంగా అయితే, ఉపాధి పరంగా అయితే, విద్యాపరంగా అయితే అన్ని విధాల్లో కూడా బాగుపడతామనేది వర్గీకరణ జరిగితే అని నా ఉద్దేశం. ఇప్పుడు క్రిమి లేయర్ అంశంని లేవనెత్తారు. క్రిమి లేయర్ అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి అన్న. నిజంగా అంటే బ్రదర్, మంచి క్వశ్చన్ ఇది. క్రిమిలేయర్ అనేది ఈ భారతదేశంలోన, ఈ ఆంధ్రప్రదేశ్లోన క్రిమిలేయర్ విషయం గురించి ఏ కుల సంఘ నాయకుడు కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడానంటే, నేను చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నా ఉద్యమం 18 ఏళ్ళు. అలుపెరిగిన ఉద్యమాలు చేశాను 18 సంవత్సరాలు. నేను తిరుగుతూ ఉన్నప్పుడు సమయాల్లోన మండలాలు కానీ, గ్రామాలు కానీ, నియోజకవర్గాలు కానీ, జిల్లాలు కానీ తిరుగుతుంటే నాకు చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళే ప్రధానంగా చదువుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉండి వాళ్ళ జీవితాల్లో అంధకారంగా మారిపోయారు. నేను ఆ విషయాన్ని గమనించాను. ఈ వర్గీకరణ జరిగితే, ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి, ఈ వర్గీకరణ జరిగితే డాక్టర్ కొడుకే డాక్టర్ అవుతున్నాడు, టీచర్ కొడుకే టీచర్ అవుతున్నాడు, ఇంజనీరింగ్ కొడుకే ఇంజనీరింగ్ అవుతున్నాడు, ఐపీఎస్ కొడుకే ఐపీఎస్ అవుతున్నాడు, కలెక్టర్ కొడుకే కలెక్టర్ అవుతున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళు మనవంగులు అవుతున్నారు, వాళ్ళు ముని మనవంగులే అవుతున్నారు. ఇక్కడ సామాన్య దళిత గిరిజనులు చదువుకున్న వారు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు ఉంటే, ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే వారసత్వానికి రిజర్వేషన్ తీసేయాలి. మిగతా సామాన్య దళిత గిరిజనులు చదువుకొని పీజీలు, డిగ్రీలు, పీహెచ్డీలు చేసి కోట్ల మంది యువత రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళని ఏదైతే భార్యాభర్తలకి ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారో వారి వారసత్వానికి రిజర్వేషన్ తీసేసి క్రిమిలేయర్ అమలు చేస్తే కోట్ల మంది దళిత గిరిజనులు జీవితాలు వెలుతురు వస్తాయి, అంటరానితనం పోతుంది, కుల వివక్షత పోతుంది, పేదరికం పోతుంది అనేదే నేను తెలుసుకొని మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని చాలామందిని, మాది ఎంప్లాయీస్ అయితే, మాల ఎంప్లాయీస్ అయితే, ఎస్టీ ఎంప్లాయీస్ అయితే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే సంఘాలు కొన్ని వాళ్ళతో కుమ్మక్కవుతున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే మా వారసత్వానికి రిజర్వేషన్ లేదే, కాబట్టి మా వారసత్వానికి రిజర్వేషన్ ఉండాలి. వారసత్వానికి ఇప్పుడు వారు భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు అయితే వారసత్వానికి రిజర్వేషన్ వద్దా అని నేను అంటున్నా. అదే క్రిమిలేయర్. మేము ఉద్యోగము టీచర్ కావాలి, నా భార్య కావాలి, నా కొడుకు కావాలి, నా మనవడు కావాలి, నా మునుమంగులు కావాలి అని వాళ్ళు అట్లే కోరుకుంటున్నారు. సామాన్య దళిత గిరిజనుడు కూలిపోకుండా ఎక్కడ పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ఎక్కడున్నాడు అక్కడే ఉండాలంటారు. వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించుకొని, అప్స్టేర్లు కట్టించుకొని వాళ్ళు 3 పూట్ల హాయిగా తిని వాళ్ళ జీవితాల్లోనే బాగుండాలని అనుకుంటున్నారు. అందుకనే మాకి కడుపు కోత అవుతుంది కదా, నా కొడుక్కి రిజర్వేషన్ కింద ఉద్యోగం రాదు కదా, రాజకీయ పదవులు రావు కదా, డబ్బులు రావు కదా, విద్య రాదు కదా అనే దాన్ని ఆలోచన చేసుకొని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ నేనైతే దానికి దీటుగా మాట్లాడుతున్నా. కొన్ని సంఘాలు వాళ్ళు అలాంటి ఉద్యోగస్తులతోన మాట్లాడితే మాకు ఉపాధి వస్తుందని కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ వాళ్ళకు ఊకొడుతున్నారు. నేనైతే ఊకొట్టాను. నాకెందుకు, నేను ఏదైతే నిజం ఉందో అదే మాట్లాడుతున్నా. అందుకనే ఖచ్చితంగా ఎవరు వద్దన్నా లేదన్నా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదికి మాత్రం క్రిమి లేయర్ని వర్తింపజేసే దిశగా నేను ఉద్యమాలను కూడా ఉధృతం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తండ్రి పాత్ర చాలా అవసరం. తండ్రి పాత్రలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక వర్గాలకు, దళిత సామాజిక వర్గాలకు ఎంతో చేశారు. ఆ ఫలాలు పొంది ఎంతో కొంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు కానీ, కొంతమంది నాయకులు కానీ బిఆర్ అంబేద్కర్ గారికి ఏం చేశారు? ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉన్నారు. రాజకీయం అయితే, ఉద్యోగపరంగా అయితే, ఉపాధి పరంగా అయితే, విద్యాపరంగా అయితే తండ్రి ఒక కుటుంబానికి యజమానం పెద్ద. మాకి అంబేద్కర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కుటుంబాలకి యజమానం అంబేద్కర్. అంబేద్కర్ పెట్టిన భిక్షం ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఉద్యోగస్తులైతే, రాజకీయ నాయకులైతే వీళ్ళందరూ కూడా
యజమాన్నే తండ్రినే విస్మరిస్తున్నాడు. ఉమ్, నాకు ఇది చాలా బాధేస్తుంది. ఉమ్, కానీ అటువంటి వారికి ఖచ్చితంగా చర్మగీతం పాడతాను. చాలామంది అంబేద్కర్ విగ్రహం పెడుతున్నామంటే, అంబేద్కర్ వర్ధంతి చేస్తున్నామంటే, అంబేద్కర్ జయంతి చేస్తున్నామంటే, ఆయన రిజర్వేషన్ నుంచి నువ్వు రిజర్వేషన్ పొంది, ఆయన నుంచి నువ్వు పెన్ను పెట్టుకొని, ఆయన నుంచి ఉద్యోగం వచ్చి, ఆయన నుంచి ఎమ్మెల్యే, ఆయన నుంచి సీఎం అయి, ఆయన నుంచి ఎంపీపై, ఆయన నుంచి సర్పంచ్ అయి, ఈరోజు ఆయన ఆశయాలే పనిచేస్తున్నాము. చేయండి రా బాబు అని అంటే, ఏదైనా సాయం చేయండి రా బాబు అంటే మొఖాలు తిప్పుకొని ఇలా పోతారు ఎస్సీ ఎస్టీలు. అటువంటి వారు నిజంగా అటువంటి వారికి రిజర్వేషన్ ఉండకూడదు. నేను అనుభవించిన బీసీ మైనార్టీ ఓసీ కులాలే బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలకు ఎక్కువ సహాయపడ్డారని అంటే కూడా ఎందుకు ఆ నేను పరిస్థితి ఖండపదంగా చెప్తాను. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఆ పరిస్థితి మూతి తిప్పుకొని పోవాల్సినంత అవసరం ఏముంది? అంటే ఎందుకు ఇవ్వాలి, ఏదో ఆయన ఇచ్చినాడు మేము తీసుకున్నాం అని అహంకారం, ధీమా, అహంకారం ధీమానే. నేను అందుకని కొన్ని సందర్భాల్లో సవాల్ చేసిన, నేను అంటున్నాను కాదు, కులం గొప్పదా గుణం గొప్పదా? గుణం గొప్పది, గుణం గొప్పది. మరి మీ కులంలో అహంకారం ఉంటే మీరు ఆ కులం కోసమే పోరాడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మనము వాళ్ళలో ఉన్నటువంటి మార్పుని తీసుకురావాలి. అవేర్నెస్ కార్యక్రమాలు కొన్ని చేస్తూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే మనము కులం కాదురా గుణం గొప్పదని కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఆ వైపు తీసుకొని వస్తాం, గుణం వైపు తీసుకొని వస్తాం. ఈరోజు కులం కొరకే పనిచేస్తున్నప్పటికైనా కూడా గుణం గొప్పదని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్పించే విధంగా కూడా నేను పయనిస్తానని కూడా చెప్తున్నాను. అంటరానితనం నిజంగా ఉందా? ఎందుకు లేదు? ఎందుకు అహంకారం అన్నారు, అహంకారం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరైనా సరే వేరే వాళ్ళకు చేయాలంటే చేయబుద్ధి కాదు కదా. మీరు అంటరానితనం ఉంది అని అంటున్నారు, ఎందుకు లేదు బ్రదర్? ఎక్కడ మార్పు అయితే రాలే, ఎక్కడైతే మార్పులే. నెమలి విప్పు పింఛంలాగా రోజు నాట్యం చేస్తూనే ఉంది ఈ కంప్యూటర్ యుగంలో కూడా, నేటికి కూడా. ఖచ్చితంగా దాన్ని అయితే రూపుమాపుతాం. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు, చేశారు. ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎస్సీ క్లాసిఫికేషన్ జరుగుతుంది అని చెప్పేసి మీరందరూ సంతోషంగా ఉన్నారు. మీకు ఇంకా ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? మా డిమాండ్లు అంటే వర్గీకరణ జరిగిన తర్వాత, వర్గీకరణ ఆల్రెడీ జరుగుతుంది, ఇంకా అయిపోయింది కూడా. మా డిమాండ్ వర్గీకరణ జరిగిన తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్ కావాలి. ప్రైవేట్ రంగంలో కూడా చాలా అన్టచబుల్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అందరిలో కూడా మెయిన్ టాపర్లో ఉన్నటువంటి డిసిగ్నేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లేరు, ఆధిపత్య కులాలే ఉన్నారు. కాబట్టి మాకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలనేది కూడా మేము కోరుకుంటాం వర్గీకరణతో పాటు. ఇప్పుడు కుల వివక్షత అంటరానితనం సమాజంలోనేనా, రాజకీయ పార్టీల్లో కూడా ఉందా? రాజకీయ పార్టీలో కూడా ఉంది. మళ్ళీ మీరు పోరాడాలి కదా. పోరాడుతున్నాం, చాలా మందికి న్యాయం చేసినాం కూడా. రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికైనా కూడా చాలా మందికి న్యాయం చేశాం. ఓ సర్పంచ్కి ఈరోజు గ్రామంలో వెళ్తే ప్రథమ పౌరుడు ఎవరు? రాజ్యాంగబద్ధంగా ఒక సర్పంచ్. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే సర్పంచ్ ఎస్సీ అయితే కూర్చోబెట్టరు, ఎస్టీ అయితే కూర్చోబెట్టరు, ఏడో కూర్చోబెట్టింటారు. అటువంటి అవమానాలు జరిగిన కార్యక్రమాల్లో కూడా మేము వాళ్ళకి న్యాయం చేసి అండగా నిలబడడం కూడా జరిగింది. కేవలం సర్పంచ్లకే కాదు, ఎంపీపీలకి చేశాము, ఎమ్మెల్సీలు చేసినాము, ఎమ్మెల్యేలు కూడా కొందరు మందికి కూడా చేయడం కూడా జరిగింది. ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు, నిజంగా ఎన్టీ రామారావు గురించి అయితే పెద్ద ఆయన, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో సామాజిక న్యాయం కూడా కావాలని కూడా తెలపడం జరిగింది. మన ఎన్టీఆర్ గారు కూడా సామాజిక న్యాయం అన్ని కులాలకు కూడా రాజకీయంలో అయితేమి, విద్యలో అయితేమి, ఉపాధిలో అయితే కూడా చేయడం కూడా జరిగిందని నేను కంఠపదం కూడా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారు చేసిన సామాజిక కార్యక్రమాలు, ఏదైతే కుల మతాలకు అతీతంగా చేశాడో రాజ్యాంగబద్ధంగా, దాన్ని మరింత అందించే విధంగా, మరింత చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా బాగా చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నిజంగా స్టార్టింగ్లో ఏదేదో చేస్తాడని కూడా గొప్పలు కూడా అనుకున్నాం, కానీ ఈరోజు కార్యకర్తల ద్రోహి, దళితుల ద్రోహి, గిరిజనుల ద్రోహి కూడా జగన్మోహన్ రెడ్డి. మేము జగన్ అంటే ఒకప్పుడు ఆకాశం కంతులేనంత ఆనందాలు కూడా చేయడం కూడా జరిగింది. దళిత గిరిజనుల కార్పొరేషన్లు లోన్లు తీసుకొని పోయి ఉన్న ఆధిపత్య కులాలకు పంచడం జరిగింది. మాకు అక్కడ మా గొంతులు, మా జీవితాలు అన్నీ కూడా మూకపోయినాయి. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి అయితే దళిత గిరిజనుల ద్రోహి అని కూడా నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశం మెచ్చిన పార్టీ, రాష్ట్రం మెచ్చిన పార్టీ జనసేన పార్టీ. నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ దేశం మెచ్చిన పార్టీ అని నేను మొదటిగానే చెప్పాను. అంటే మన భారతదేశం కొరకు పోరాడిన వ్యక్తులు, రాష్ట్రం కొరకు పోరాడిన వ్యక్తులు, అప్పుడు మహనీయులు పెద్దలు, ఏదైతే భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, చేగువేరి కానీ, స్వామి వివేకానంద కానీ, టంగుటూరి ప్రకాశం కానీ, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో అటువంటి స్ఫూర్తి తీసుకొని ఈరోజు పార్టీని కూడా నడిపిస్తుండడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుల స్ఫూర్తి కూడా ఈ కంప్యూటర్ యుగంలో కూడా చేస్తున్నాడంటే నిజంగా నేను సంతోషపడుతున్నాను. మందకృష్ణ మాదిగ గారు నిజంగా మందకృష్ణ మాదిగన్న గారి గురించి చెప్పాలంటే, నేను ఈరోజు మాదిగ అనే పదాన్ని కూడా నేను పెట్టుకున్నానంటే మందకృష్ణ మాదిగన్న పుణ్యంతో నేను కంఠ పదం కూడా చెప్తున్నా. ఈరోజు సుదీర్ఘంగా 1994లోన ఈదుమూడికి, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈదుమూడిలోన మరి ఆ రోజు మరి మన ఎంఆర్పిఎస్ను అభిప్రాయం కూడా చేసి మరి ఈరోజు గ్రామానికే కాదు, మండలానికే కాదు, తాలూకే కాదు, జిల్లాకు కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా చాటి చెప్పిన వ్యక్తి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్నను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిక్కం జానయ్య మాదిగ చిక్కం జానయ్య మాదిగనే నేను ఏ అన్యాయం జరిగినా, ఏ ఇబ్బందులు జరిగినా, ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని అసూయ పరులు నా మీద అబండాలు వేసినా మొదటగా నా జాతి దళిత గిరిజనులకు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా కూడా నేను పోరాడడానికి ముందుంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నాకు ఈ సెట్టు లేదు, ఈ కుర్చీ లేదు. ఆ మహనీయుడు చిన్నప్పటి నుంచి మరి రత్నగిరి జిల్లా అంబవాడి అనే గ్రామంలోన జన్మించి 14వ సంతానంగా జన్మించి చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొని చదువు అందరూ ఆధిపత్య కులాల కుర్చీల మీద కూర్చుంటే ఆయన కటిక నేలపైన కూర్చుండి కుర్చీల్లో కూర్చున్న వారికంటే ప్రథమంగా ర్యాంక్ తెచ్చుకున్న ఘనత అంబేద్కర్ గారిది. అదేవిధంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈరోజు మనకు ప్రజాస్వామ్యంలో బతకాలంటే ఒక రాజ్యాంగం కావాలి, ఒక పీఠిక కావాలని కూడా 7 సభ్యుల్లో కూడా మరి అంబేద్కర్ పేరును కూడా తీసుకొని వచ్చి అంబేద్కర్ గారే నిజంగా రాజ్యాంగాన్ని కూడా రచించి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు కూడా కష్టపడి 12 షెడ్యూల్ను, 25 విభాగాలను, 469 ఆర్టికల్ను కూడా రూపొందించి ఈరోజు దేశమే అంబేద్కర్ నుంచి నడిచే విధంగా చేస్తున్నాడు. కాబట్టి అంతటి గొప్ప వ్యక్తి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇంత గట్టిగా వాయిస్ మాట్లాడుతున్నానంటే కూడా అంబేద్కర్ పెట్టిన భిక్షే. ఈ వాయిస్ కూడా ఈ దేశం అందరూ కూడా మాట్లాడుతున్నారంటే అంబేద్కర్ పుణ్యమైన కూడా అంత గొప్ప మహా వ్యక్తి. అందుకనే ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఎవరు పలకలేని మాట నేను మాట్లాడినా. అన్ని కులాల సమాన మానవ ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? మీ విలువైన సమయాన్ని దండోరా మీడియాకి ఇచ్చి మీ విలువైన సమాచారాన్ని దండోరా మీడియా ప్రేక్షకులకు పంచినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే. Yeah.